సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో జరిగిన బోనాల పండుగ జాతర అఖండ విజయం సాధించిన సందర్భంగా బోనాల పండుగ విజయోత్సవంలో కృషి చేసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రోడ్లు మరియు భవనాల శాఖ, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ వారికి, కమిటీ సభ్యులు మరియు వాలంటీర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఘనంగా జరిగినందుకు నాకు భక్తులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ, అలాగే ఎన్నో ఏజెన్సీస్, గవర్నమెంట్ ఏజెన్సీస్ దీంట్లో పాల్గొన్నారు. వాళ్ళకి, స్వచ్ఛంద సంస్థలకి, అలాగే వాలంటీర్స్కి అందరికీ నా ధన్యవాదములు. మీ అందరి సహకారం లేకుండా ఈ ఫెస్టివల్ ఇంత ఘనంగా అయ్యేది కాదు. మీరందరూ చేసిన సేవ అమ్మవారు చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మేము ఎన్నో రోజుల నుంచి, ఎన్నో వారాల నుంచి దీనికోసం ప్రిపరేషన్ అయ్యింది. దీనికోసం మీటింగ్స్ జరిగాయి. వీటి గురించి చెప్పడానికి వాళ్ళ మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఎందుకంటే ఎంతో కృషి, ఎన్నో రివ్యూ మీటింగ్స్, మంత్రివర్యులు, గవర్నమెంట్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్, అలాగే మిగతా ఏజెన్సీస్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్ అందరు కలిసి ఒక్కొక్క పాయింట్ మీద ఎన్నోసార్లు మీటింగ్స్ చేసిన తర్వాత ఈ ఫెస్టివల్ ఇలా అయింది. లాస్ట్ ఇయర్ అలాగే ముందర సంవత్సరాల్లో మనకు వచ్చిన అనుభవాలు, ఏ రకమైన ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసాం, భక్తులు ఏ రకంగా కష్టాలు పడ్డారు, వాటిని ఎలా తీర్చాలి, వీటన్నింటి గురించి కూడా చాలా రివ్యూ మీటింగ్స్, క్రితంసారి ఇన్వాల్వ్ అయిన ఆఫీషియల్స్తో, క్రితంసారి వచ్చిన భక్తులతో, వీళ్ళందరితో మాట్లాడి ఈసారి ఆ ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏ టెంపుల్లో ఏ ఫెస్టివల్, ఏ ఉత్సవం అయినా అది ఒక సామూహిక ఈవెంట్. అదంటే ఒక మనిషిది కాదు, ఒక ఏజెన్సీస్ కాదు, ఒక ఆర్గనైజేషన్ కాదు. ఈ దృష్ట్యా ముందరకెళ్ళడం జరిగింది. రెండోది, మా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ రేవంత్ అన్న సర్కార్ దగ్గర నుంచి ఆయన పర్సనల్గా కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నది ఏంటంటే, భక్తులు ఆర్ ఎట్ నెంబర్ 1. వాళ్ళకి ఏ బాధ, ఏ ప్రాబ్లం ఉండకూడదు. కాబట్టి మా మొత్తం ఫోకస్ ఫర్ ద లాస్ట్ 1 month ప్రిపరేషన్, 1 month కంటే ఎక్కువ ప్రిపరేషన్ అయినప్పుడు భక్తులు ఆర్ ఎట్ ద సెంటర్ ఆఫ్ అవర్ ప్లానింగ్. వాళ్ళకి ఏ రకం ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని. లాస్ట్ ఇయర్ నేను ఒక సామాన్య భక్తురాల్లాగా క్యూ లైన్లో నుంచుని బోనాలు తీసుకుని సమర్పించడం జరిగింది. ఫెస్టివల్ని విజిట్ చేయడం జరిగింది. ఎన్నో కష్టాలు వచ్చాయి. కాళ్ళ కింద చెత్త ఉండేది. నడుస్తున్నప్పుడు మనం పూజ చేసుకుని బయటికి వెళ్తే చక్కగా సంతోషంగా వెళ్ళాలి, కానీ గార్బేజ్లోంచి, చెత్తలోంచి నడవడం జరిగింది. అలాగే వాష్రూమ్స్, మహిళలాగా నేను మహిళల వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు చూసేది ఏంటంటే, వాష్రూమ్స్ లేవు. చిన్న పసికందులను తీసుకొస్తున్న మహిళలకి మరీ ఎక్కువ ప్రాబ్లమ్స్. అలాగే బోనాలు తీసుకొస్తారు. ఆ టైంలో అక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉండాలంటే, ఎందుకంటే వాళ్ళు చాలా శ్రద్ధతో, చాలా కష్టపడి ఆ బోనాలు తీసుకొస్తున్నప్పుడు వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా గుడిలోకి వచ్చి సమర్పించే రకంగా ఉండాలి. అవి ఉండేది కాదు. నేను ఎవరి మీద ఏమి ప్రశ్న అడగట్లేదు, మేము నేర్చుకున్నది చెప్తున్నాను. ఇవన్నీ సాల్వ్ చేసి ఈసారి ఎన్నో డిఫరెంట్ సజెషన్స్, ఎంతోమంది వచ్చి మాకు చెప్పారు ఈ మార్చాలని. అందరి మాటలు విని కొన్ని స్టెప్స్ తీసుకున్నాం. వాటి రిజల్ట్స్ ఇప్పుడు మీ ఎదుర్కొన్నా ఉన్నాయి. మీ అందరికీ నేను ఒక లిస్ట్ కూడా ఇస్తాను, ఏమిటి ఆ స్టెప్స్ అనేవి. మీకు కూడా తెలుసు, మీరు కూడా చూశారు చాలా. దాంట్లో ఒకటి ఏంటంటే, పోలీస్ సిబ్బందిని మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. దీనికోసం నేను పోలీస్ కమిషనర్ గారికి, అలాగే డీసీపీ రష్మి గారికి కూడా థ్యాంక్ చేస్తాను. పర్టికులర్లీ అక్కడ మహంకాళి పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది చాలా సహకరించి మాకు అక్కడ అంత స్మూత్గా జరిగేందుకు ఒక కీలకమైన పాత్ర పోషించారు. 1500 పోలీస్ సిబ్బంది అక్కడ భద్రత కోసం, అలాగే స్మూత్గా నడపడానికి ఫంక్షన్కి అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. 200 మంది శానిటేషన్ వర్కర్స్. దీనికోసం నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, అలాగే కలెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాను. ఎందుకంటే ఒక సెపరేట్ యూనిట్ అక్కడ ఆల్మోస్ట్ పెట్టారు వాళ్ళు. దాని మూలంగా మీరు చూసుంటారు, అక్కడ ఎప్పుడు క్లీన్ చేసే, ఎప్పుడు ప్రతి 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో ఆ మొత్తం పరిసరాలని క్లీన్ చేయడం జరిగింది.
ఇది మొదటిసారి ఇలా అయింది. ముందర ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో మీ ఎదుర్కొండానే ఉంది. ఎక్కడ కూడా చెత్త పొగుగాడం కానీ ఎక్కడ కూడా ఏ రకమైన ప్రాబ్లం లేకుండా ఆ సిబ్బంది 200 మంది స్పెషల్గా దీనికోసం బోనాలు సమర్పించడానికి గేట్లు కూడా ఎక్కువ చేసి 4 గేట్లు పెట్టడం జరిగింది. ఇది ఎందుకంటే నేను అన్నట్టు ఒక మహిళలాగా నేను కూడా బోనం ఎత్తుకుని వెళ్తాను కాబట్టి నాకు తెలుసు, ఒక చోట అందరూ వచ్చేస్తే అక్కడ చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మేము గేట్స్ ఎక్కువ చేసాం. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని మూలంగా ప్రత్యేకంగా ఏంటంటే అది నేను చెప్పినట్టు ఎక్కడ కూడా గుమ్మి కూడకుండా ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా అయింది. సెకండ్గా ఏదన్నా సెక్యూరిటీ ఇష్యూ ఏదైనా వస్తే దాన్ని మేము ఎట్లా అడ్రస్ చేయాలని ముందరే ఆలోచించి చెప్పాను కదా, చాలా అనుభవస్తులు చాలా ఏళ్ల నుంచి చూస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకుని ముందరికెళ్ళడం జరిగింది. అందరితో డిస్కషన్ చేసి ముందరికెళ్ళడం జరిగింది. మంచినీటి మీరు చూసుంటారు అక్కడ ఐ థింక్ లక్షల ప్యాకెట్స్ మంచినీటివి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది కూడా దీనికి కూడా నేను ధన్యవాదాలు. బోత్ అంటే వాలంటరీ ఆర్గనైజేషన్స్ అలాగే గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇద్దరు చాలా బాగా పనిచేశారు. 7 లక్షల వాటర్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 16 మొబైల్ టాయిలెట్స్, ఇది కూడా రికార్డ్ నెంబర్, ఇంతకు ముందర ఇన్ని ఉండేవి కాదు. 16 మొబైల్ టాయిలెట్స్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 5 అంబులెన్సెస్ మీరందరూ చూసుంటారు, ఇవన్నీ నేను మీ ఎదురుకుండా ప్రత్యక్షంగా చూసుంటారు మీరు, అక్కడ ఉన్నాయి. తొలి బోనం ఆ రోజున మీలో చాలామంది అక్కడ ఉన్నారు. పొద్దున 3:30 మొదటి బోనం ఎత్తడం జరిగింది. 3:30కి 4 గంటలకి ఐ థింక్ గుడిలో మేము సమర్పించడం జరిగింది. అదే ఉదయం 4 గంటలకి భక్తుల బోనాలు సమర్పించడం, ఫస్ట్ బోనాలు అప్పుడు సమర్పించాం. షీ టీమ్స్ మహిళా భద్రతలకు మేము పెట్టాం. దాని మూలంగా మీరు చూసుంటారు అక్కడ అస్సలు ఏ రకమైన సెక్యూరిటీ బ్రీచ్ అనేది ఈసారి అవ్వలేదు. అలాగే మహిళలకు కూడా ఏం ప్రాబ్లం అవ్వలేదు. జోగిని శివశక్తులకు ఒక సెపరేట్ టైం ఇవ్వాలని చాలా ఏళ్ల నుంచి డిమాండ్ ఉండే. సో అది మేము ఈసారి చూసి 1:30 to 4 దాకా మేము పెట్టాం. అలాగే చాలా ఇంకా ఉన్నాయి. కానీ లాస్ట్ది ఏంటంటే మీరు కూడా చూసారో లేదో అక్కడ ఒక హెల్త్ సెంటర్ పెట్టాం. దాంట్లో మీరు కనుక నేను లిస్టు వచ్చి చూసాను ఆ రోజున ఎవరెవరు దేనికోసం హెల్త్ సెంటర్కి వచ్చారు అనేది. రండి, ఆల్మోస్ట్ ప్రతి చిన్న విషయం ఆ హెల్త్ సెంటర్ వాళ్ళు చాలా ఫోకస్ చేసి దాన్ని సాల్వ్ చేయడం జరిగింది. 6 అలాంటి టీమ్స్, 6 టీమ్స్ హెల్త్ సెంటర్స్. అందుకనే ఎవరు కనుక కొంచెం డీహైడ్రేషన్ ఉన్న, మెయిన్గా ప్రాబ్లమ్స్ డీహైడ్రేషన్ వచ్చినాయి. ఆ లిస్ట్లో ఒక్కొక్క పేజ్ నేను ఒక్కొక్క రోజు ఇంటికి వెళ్ళే ముందర చూసి వెళ్ళేదాన్ని రాత్రి. మెయిన్గా డీహైడ్రేషన్ ఇష్యూస్, ఆ తర్వాత ఎవరికన్నా కొన్ని టైర్ అయిపోవడానా ఫెటీగ్ అయిపోవడం వాళ్ళకి మాత్రలు ఇవ్వడం జరిగింది. దీని మూలంగానే ఐ థింక్ ఈసారి మీ అందరి సహకారం మూలంగా, భక్తుల సహకారం మూలంగా ఒక మంచి ఫెస్టివల్ ఘనంగా చేసి మాకు సేవ చేసే అదృష్టం వచ్చింది. ఇదే చెప్తామని మిమ్మల్ని పిలిచాను. థ్యాంక్ యూ.